హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జోష్నా థాట్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తాయి. ఇక్కడ పెద్ద ఫిష్ లాగా కనిపిస్తుంది కదండి, ఇదైతే ఫిష్ ఎక్వేరియం అంట. లోపలికి వెళ్ళలేదు మేము, టికెట్ ఎక్కువగా ఉందని ఈచ్ వన్ వెళ్ళలేదు. డైరెక్ట్ మైసూర్లోనే అండి. ఇదైతే జూ పార్క్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, పెద్ద జిరాఫీ అయితే కనిపించింది ఎంట్రన్స్లోనే. అక్కడ చెక్కింగ్, టికెట్స్ చూడడము, అట్లా బ్యాగ్స్ చెక్ చేయడము, ఇవంతా చెక్కింగ్ అయిపోయాక లోపలికైతే పంపించారనమాట. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు మీరు కూడా జూ పార్క్ని అయితే చూడొచ్చు. మేమేమైతే చూసామో మీరు కూడా చూడొచ్చు. ఇక్కడైతే మ్యాప్ అయితే ఉందండి, ఏవి ఎక్కడ ఉన్నాయి అనే మ్యాప్ అయితే ఉంది. మేము అట్లా స్టార్టింగ్ నుంచి ఇట్లా వెళ్ళి అటు లాస్ట్కి అట్లా రావాలన్నమాట. అదంతా మ్యాప్లో ఉంది. ఫస్ట్ అయితే ఇవి బర్డ్స్ అయితే ఉన్నాయండి, అంటే రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. ప్యారెట్స్, ఇంకా వేరే వేరే బర్డ్స్. ఆ నేమ్స్ అయితే తెలియదండి నాకు, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. పీకాక్లో కూడా వైట్ పీకాక్ ఉంది, మనకు మామూలుగా మనం కనిపించే పీకాక్ ఉంది. అవన్నీ వాళ్ళ కన్నడ భాషలో రాశారండి. అవి అయితే మాకు కన్నడ రాదు కాబట్టి మేమైతే ఏం చదవలేదు. ఇవన్నీ చూపిస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే వైట్ పీకాక్ అనమాట. ఎక్కడ చూడని అయితే చూసాం అనమాట. దీన్ని ఏమంటారో కూడా తెలియదు, అది చాలా పెద్దగా ఉంది. ఇక్కడ రాసుంది అన్నీ, ప్రతి దానికి అన్ని బోర్డ్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటారో అనేది బోర్డు కూడా పెట్టిర్రు అనమాట. ఇక్కడ కూడా బోర్డు ఉంది, చూసారు కదా, ఇది ఎంత క్యూట్గా ఉందో. మొత్తానికైతే ఇప్పుడు టైగర్ని అయితే చూడబోతున్నాం అనమాట. జూమ్ చేశానండి, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఉందన్నమాట టైగర్. అందరూ చాలా ఎక్సైటింగ్గా చూస్తున్నారు టైగర్ని అయితే, కానీ అది మాత్రం చాలా రిలాక్సింగ్గా ఉంది. చూస్తున్నారు కదా. ఇక్కడైతే లయన్ అండి, ఎంత కూల్గా పడుకుందంటే కాళ్ళు జాపుకొని మరీ మంచిగా పడుకుందనమాట. చూస్తున్నారు కదా, లయన్ మంచిగా స్లీపింగ్ చేస్తుంది. అందరూ దాన్ని అయితే లేపడానికి ఏవేవో సౌండ్లు అయితే చేశారు. అది మంచిగా పడుకుంది. ఒక్కసారిగా కొంచెం లేచినట్టయితే చూసింది. ఇది ఇంకొకటి అనమాట. ఇది మంచిగా తిరుగుతుంది, అటు ఇటు వాకింగ్ అయితే చేస్తుంది. చూడండి, నాకైతే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగా నచ్చిందండి. మనము బై వాక్ వెళ్తూ ఉంటాం కాబట్టి అక్కడక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా పెట్టారు. వాష్రూమ్స్ కూడా అక్కడక్కడ అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా పెద్ద పెద్ద చెట్లతోని చాలా వాతావరణం అయితే చాలా మంచిగా అనిపించింది. మనం ఏమేమి చూడబోతున్నాం అనేది ఇక్కడ అన్ని బోర్డ్స్ అయితే ఉన్నాయి. అలాగే ట్రీస్కి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయన్నమాట. అదేమో చేస్తుంది, ఉంది సూపర్ వస్తుంది వీడియో. ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదండి, ఇవైతే అడవి బర్రెలు అంట. మన బర్రెల్లాగానే ఉన్నాయి అవి కూడా. అవైతే అడవి బర్రెలు అంట అండి. అవి కూడా మంచిగా చెట్టు నీడకు రెస్ట్ తీసుకుంటున్నాయి. కానీ ఏది చూసినా అంత ఎక్సైట్మెంట్ ఫీల్ కాలేదు నేను. టైగర్ని చూసినప్పుడు
అండ్ ఎలిఫెంట్ని చూసినప్పుడు, మళ్ళీ లయన్ను చూసినప్పుడు మాత్రమే అయినా. ఇక్కడైతే ఒకటి ఉంది, ఈ వేరే సైడ్ ఇంకొకటి ఉందంట. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయినా ఎలిఫెంట్ని చూసినప్పుడు అయితే. ఇవేంటో చూసారా, అన్ని రకాల స్నేక్స్ అయితే ఉన్నాయండి. అవి చూసినప్పుడు అయితే చాలా ఒళ్ళంతా ఇట్లా అయిపోయిందనమాట, భయం కూడా వేసింది. అవన్నీ మంచిగా గ్లాస్లో ఉన్నాయి, అవైతే బయటకు రావు. కానీ అన్ని రకాల జాతుల పాములు ఉన్నాయండి. కొండ చిలువ కూడా ఉంది, వైట్ స్నేక్ కూడా ఉంది. గోల్డ్ స్నేక్ అంట, వైట్ స్నేక్ అంట, నాగుపాము, కొండ చిలువ, ఇంకా వానపాము, గ్రీన్ కలర్ పాము, ఇవన్నీ ప్రతి ఒక్క స్నేక్ అయితే ఉన్నాయండి. ఇవి చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా ఇట్లా అనిపించింది అనమాట. చూడండి మీరు కూడా. చూశారు కదండి, నాతో పాటు మీరు కూడా జూ పార్క్ ఎలా ఉందో మైసూర్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ చూసారా, ఈ లొకేషన్ అయితే ఫొటోస్ దిగడానికే పెట్టినట్టుగా అనిపించింది నాకైతే. చాలామంది సెల్ఫీలు దిగడము, ఇట్లా ఫొటోస్ దిగడము, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.